హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి తిరుపతికి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి ఈ బ్లాగ్ అనమాట. చాలా సిల్లీగా ఉంది కదా, వినడానికి సిల్లీగానే ఉంటది. ఇంకా నేనైతే తిరుపతికి వెళ్దామని చెప్పి కొన్ని ఆశలు అయితే పెట్టుకున్నాను అనమాట. దానికోసం అని చెప్పేసి అంటే ప్రిపరేషన్స్ అంతా అయిపోయినాయి. ఇంకా బ్యాగ్ సర్దడం ఒకటే ఉండిందండి. ఇంకా అలాంటి టైంలో మా హస్బెండ్ వచ్చేసి ఇవాళ వెళ్ళట్లేదు అని చెప్పారనమాట. ఇంకా నా రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా డల్ అయిపోయాను, సైలెంట్ అయిపోయాను అనమాట. ఇంకా వెళ్ళింటే నిజంగా చెప్పేది మా హస్బెండ్ చెప్పేది కరెక్టే. వెళ్ళింటే మాత్రం మా హస్బెండ్ని మొత్తం అంటే బాధ అంతా పడిండాల్సిందే ఒక్కడే. ఇంకా మేమేం చేస్తాం చెప్పండి. అంటే కారు పైకి పోకున్నా సరే దీంతో నాకైతే తిరుపతి గురించి అంతగా క్లారిటీగా ఏం తెలియదండి. నేనైతే 9th క్లాస్లో వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం అప్పుడే వెళ్ళింది. ఇంకా అదే లాస్ట్ టైం కూడా. ఇంతవరకు నేనైతే వెళ్ళలేదు. ఇంకా ఇంటర్వ్యూకి అనేసి అలానే జాబ్ సర్చింగ్ అని చెప్పేసి నేనైతే వెళ్ళానండి. అంటే తిరుపతి అంటే కింద ఉంటుంది కదా తిరుపతి, దానికైతే వెళ్ళామన్నమాట. ఇంకా అప్పుడు వెళ్ళి వచ్చేయడమే. అలా అక్కడ వెళ్ళాం కానీ దర్శనానికి అనేసి వెళ్ళలేదన్నమాట. అంటే ఎగోకి తిరుమలకైతే వెళ్ళలేదండి. ఇంకా అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంక ఇప్పుడు వెళ్తే ఇది సెకండ్ టైం అనమాట. అప్పుడు వెళ్ళింది అంతగా గుర్తయితే లేదండి. నేను ఇక్కడైతే బ్రౌన్ రైస్ అయితే చేస్తున్నానండి. బ్రౌన్ రైస్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలీదు. ఇది వచ్చేసి బైరెడ్ల బియ్యం అనమాట. ఇవైతే కలర్ ఇలానే ఉంటాయండి. చాలా హెల్త్కి చాలా మంచిది. ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను. మా అమ్మ అయితే వేసేసి వెళ్ళిందనమాట బియ్యము. ఇంకా నేనైతే గంజి అయితే వంచాలి. ఇంకా ఫైనల్లీ అయిపోతుంది అనమాట. ఇంట్లో ఎవరు లేదంటే మాట్లాడేదానికి ఈజీగా ఉంటుంది, కానీ ఎవరైనా ఉంటేనే మాత్రం చేస్తాను. ఇంక ఇవాళ మేమైతే తిరుపతికి వెళ్దామని చెప్పుకున్నాం, కానీ ట్రిప్ క్యాన్సిల్ అయిందండి. ఇంక మా హస్బెండ్ అంటే నైట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. కొంచెం దగ్గరగా ఉంటుంది, అలానే కొంచెం చలి కూడా. ఇంకా అందుకోసం అని చెప్పేసి అటు నుంచి వచ్చారంటే నైట్ అయితే చెప్పారనమాట వెళ్తామని చెప్పేసి. కుక్కలాగా వస్తున్నాయి, వెళ్దామని చెప్పేసి. కాకపోతే మార్నింగ్ కాల్ చేసి ఎందుకులే వెళ్ళేది, కొంచెం రష్ గా ఉంటుంది, పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ముగ్గురు ఉంటారు కదా పిల్లలు, ఇంకా ముగ్గురిని మా అమ్మ కూడా వస్తుంది అనమాట. ఇంకా మా అమ్మ మేమంతా కలిసి అంటే కలిసి వెళ్తాం కదా. ఇంకా ముగ్గురు చూసుకుంటే ఎవరికైనా పెయిన్ వస్తే ఇంకొకరు ఎత్తుకుంటే బాగుంటది అన్నట్టు, ఒకరికొకరు తోడు ఉంటే బాగుంటుంది అన్నట్టు ఎవరు లేరు అని చెప్పేసి ట్రిప్ అయితే క్యాన్సిల్ అయింది. అంటే నేనైతే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంకా నేనైతే ఇలా వెళ్ళాలి అని చెప్పేసి స్టోరేజ్ అంతా క్లియర్ చేసుకొని వీడియోస్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకొని నేనైతే కొంచెం రెడీగా ఉన్నానండి. అంటే వెళ్దాము అని చెప్పేసి. ఇంకా సడన్ గా వచ్చి ఎందుకులే కార్ డ్రైవింగ్ కి నాకు కొంచెం ఓపిక తగ్గినప్పుడు ఎవరైనా డ్రైవ్ చేసేకి, అలానే పిల్లల్ని ఎత్తుకోవడానికి, ఒకవేళ అక్కడ వెళ్తే కొంచెం రష్ ఎక్కువ ఉంటే షెడ్యూల్ లోకి వేసేస్తారంట కదా. ఇంకా అలా వేసేస్తే చూసుకోవడానికి ఒక 1 డే పట్టచ్చు, 2 days కూడా పట్టుకోవచ్చు. ఇంకా అప్పుడు చూసుకోవడానికి ఎవరు ఉంటారు అని చెప్పేసి మా హస్బెండ్ అయితే డిలే చేసినాడు ఈ రోజు. నార్మల్ గా అయితే మా మరిదిని అయితే పిలిచామండి. ఇంకా మా మరిదికి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా వాటిని అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పేసి అయితే అన్నారనమాట. ఇంకా చూడాలి. ఫైనలీ తిరుమల ట్రిప్ మాత్రం క్యాన్సిల్ అయిపోయింది. నేనైతే కొంచెం మూడ్ అప్సెట్ అయినండి. నేనేం మరీ వెళ్ళాలి అని చెప్పేసి నాకేం లేదు, కానీ వెళ్తే వీడియోకి పనికొస్తుంది. నేను ఏ అది వీడియోకి ఇక్కడ ఎట్లా పనికొస్తుంది అయినా ఆలోచిస్తానండి. అది ఎక్కడ ట్రిప్ వెళ్ళాలన్నా, ఏదైనా వంట చేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, అది నేను మాత్రం ఈ వీడియో గురించినే ఆలోచిస్తాను అనమాట. ఆ వీడియో 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 ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ఎలాగోలో వచ్చేస్తారు, కానీ ఈ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తేనే నాకేంటంటే వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి అనమాట. సబ్స్క్రైబర్స్ ఒక్కటే వస్తే సరిపోదండి, వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయితేనే మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అనమాట. ఇంకా సబ్స్క్రైబర్స్ కి మనం కొంచెం దగ్గరగానే ఉన్నాం 1K కి. కాకపోతే వాచ్ అవర్స్ చాలా లేట్ అనమాట. ఇంకా వాచ్ అవర్స్ రావాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా అందుకో అని మనకేం షార్ట్స్ ద్వారా అయితే మానిటైజేషన్ అవ్వదు, మనకు అంత ఛాన్స్ కూడా లేదండి. అందుకోసం అని చెప్పేసి లాంగ్ వీడియోస్ కే ట్రై చేస్తున్నాను. చూద్దాం. మా చింటూ అయితే పడుకోన్నాడు కదా, ఇంకైతే లేచేస్తున్నాడు. కారా చింటూ మనము తిరుపతికి పోతున్నామా? దోదు కదా మనం తిరుపతికి పోలే కదా. మేము పోలేదనేసి చెప్తా అన్నాడు. నేను
చెప్పాను కదా నేనైతే వెళ్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నానని చెప్పేసి అందులో ఇంకొకటి అనమాట. అంటే డ్రెస్ కూడా కుట్టించుకొని వచ్చేసినాను వెళ్దామని చెప్పేసి. చూపిస్తాను చూడండి. తిరుమలకి వెళ్దాము అని చెప్పేసి నేనైతే డ్రెస్ కూడా కుట్టించుకొని వచ్చుకునేసానండి. కానీ ఎవరికి తెలుసు చెప్పండి, అంటే ఎండింగ్లో క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఆల్మోస్ట్ మేమంతా రెడీ అయిపోయాము. ఇంకా డ్రెస్ అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఇంకా ఎప్పటికప్పుడు పనికి వస్తుంది అన్నట్టు. మా హస్బెండ్ ఏంటంటే అప్పటికప్పుడు రెడీ అయిపోవాలన్నమాట. ఇంకా అలా రెడీ అయిపోవాలని చెప్పేసి ఇలా అయితే నేను అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకున్నాను. ఒకేసారి అంటే కుదరదు కాబట్టి అప్పుడొకటి తీసుకుంటే మనం ఎప్పుడైనా సడన్గా వెళ్ళాలి ఎక్కడికైనా అని చెప్తే ఫాస్ట్గా మన దగ్గర ఉన్నవైతే వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే తిరుమలకి వెళ్దామని ప్లానింగ్ ఏం లేదు, కానీ ఒక 2-3 డేస్ బ్యాకే అనుకున్నాం అనమాట వెళ్దాము ఇలా అనేసి. నేనైతే మ్యారేజ్కి సెట్ అయినప్పటి నుండి ఉన్నానండి. మ్యారేజ్ అయితే ఫస్ట్ అయితే నేను తిరుపతికి అయితే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కానీ కుదరనే లేదండి, ఇప్పటి వరకును కుదరనే లేదనమాట. కానీ మా హస్బెండ్ అయితే నన్ను వదిలేసి 2 టైమ్స్ అయితే వెళ్ళైతే వచ్చేసారు. కానీ నన్ను మాత్రం తీసుకొని వెళ్ళలేదండి. ఎందుకంటే ఆ టైంలో నేను ఒకసారి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ అంటే హితమ్మ బాలెంత ఒకసారి, ఇంకోసారి ట్విన్స్కి ప్రెగ్నెన్సీ అనమాట. ఇట్లా 2 టైమ్స్ అయితే వెళ్ళొచ్చారు. కానీ నేను మాత్రం ఇంతవరకు వెళ్ళలేదండి. నేను చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఇంకా వెళ్దాము అని చెప్పేసి. ఫ్రెండ్స్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. బూ తిన్నారా? బూ తిన్నారా? బూ తిన్నారా? ఏం చేస్తున్నారు అందరూ చెప్పు, ఏం చేస్తున్నారు అందరూ? నేను ఇప్పుడు పడుకొని లేస్తున్నాను, మీరు? మా హస్బెండ్ వచ్చేసి వెళ్ళట్లేదు అని చెప్పిన వెంటనే నాకైతే కొంచెం కోపం వచ్చిందండి. ఇంక వెళ్దాం అని చెప్పేసి 2-3 డేస్ నుండి చెప్తూ ఇప్పుడు వెళ్ళొద్దు అనేసరికి, అంటే వెళ్ళట్లేదు అని చెప్పేసరికి కొంచెం కోపం అయితే వచ్చింది. ఆ తర్వాత నేనే కన్విన్స్ అయ్యానండి. ఇంకా మా హస్బెండ్ ఎవరైనా సరే కొంచెం ఈజీగా కన్విన్స్ చేసేస్తారు. ఇంకా ఎందుకు కన్విన్స్ అయ్యానంటే, ఇంకా మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, ఇంకా దాని వల్లనే అనమాట. ఒకవేళ షెడ్యూల్ లోకి వేసేస్తే చాలా ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మొత్తం మా హస్బెండ్ ఒక్కరే పడాలి కదా. అదంతా ఆలోచించి ఇంకా సర్లే, ఇంకా నెక్స్ట్ టైం లేకుంటే ఎవరైనా తోడు ఉంటే వెళ్దాము అని చెప్పేసి సైలెంట్ అయ్యాం. ఇంకొకటి ఏంటంటే, మా చెల్లి వాళ్ళని అయితే పిలిచామండి. ఇంకా ఈ వీడియో అయితే చూస్తుంటారు మా చెల్లి వాళ్ళు. ఇంకా మా చెల్లి వాళ్ళకి కూడా ఏదో మొక్కుంది రావాలి చెప్పేసి అన్నారనమాట. ఒక 10 డేస్ ఏమో బ్యాక్ అనమాట. కరెక్ట్ గా ఐడియా లేదు, కానీ అప్పుడు అడిగితే చెప్పారనమాట అలానే అనేసి. ఇంకా సర్లే వాళ్ళని కూడా తీసుకెళ్దాం తోడుంటది అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేసారు, రాలేదు. ఇంకా వాళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళు వెళ్తారు అని చెప్పేసి మేమైతే రెడీ అయ్యాం. కానీ ఎందుకో ఇలానే ఒక్కరే పడాల్సింది వస్తుంది బాధ అని చెప్పేసి సైలెంట్ అయిపోయామండి. ఇంకా చూస్తున్నారు కదా నా ప్రాబ్లం అయితే అదనమాట. ఇంకా ఫైనలీ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ అయిన దానికి నాకేం బాధ అయితే లేదు, ఎందుకంటే ఇంకా పక్కా ఈ వీక్ లేకుంటే నెక్స్ట్ వీక్ అయితే వెళ్దామని అయితే చెప్పారనమాట. దాంతో అంటే సందేహమే లేదు, వెళ్తాం కానీ కొంచెం లేట్ అనమాట. ఇంకా నేను ఎందుకు అంత బాధపడుతున్నాను అంటే, ఇంకా చూడాలని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా ఉండింది కదా. ఇంకా సడన్గా ట్రిప్ క్యాన్సిల్ అయ్యేపాటికి ఏం అనిపించలేదు, కానీ వీడియో ఒకటి మిస్ అయిపోయింది అనే ఆలోచనే తప్ప వేరే ఏం లేదనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళారనమాట. ఇంకా వచ్చే దారిలో బజ్జీలు బోండాలు ఉంటే తీసుకురమ్మని చెప్పానండి. ఇంకా తీసుకొచ్చారు. ఇంకా బజ్జీలు అయితే నార్మల్, కానీ ఈ బోండాలు అయితే నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా ఆ ట్రిప్ క్యాన్సిల్ అయింది అనే దీంతో నేనైతే పైకి వచ్చి కాసేపు అలా, అంటే నేను చెప్తూ ఉంటాను కదండి, పైకి వస్తే అంటే మిద్ది పైకి వస్తే నాకు వేరే ప్రపంచానికి వేరే ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటాను. పైన అంత బాగుంటుందండి వాతావరణం, చల్లగా కూల్గా, చల్లటి గాలి. పైన ఇంకా చూస్తే కింద అందరూ అంటే ఏ పని చేసుకుంటున్నారు అని చెప్పేసి క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలా ఒక్కొక్కరిని హ్యాపీగా చూడొచ్చు అనమాట. అంటే కిందనే ఉంటే ఏంటంటే ఎవ్వరు కనిపిరండి, అలా పైకి వెళ్తే ఊరందరూ కనిపిస్తారనమాట. ఇంకా అలా చాలా బాగుంటుంది. ఇంకా ఇవాళ అయితే నాతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళాను. నేనేం తీసుకువెళ్ళలేదండి, చింటూరు మాత్రమే తీసుకెళ్ళాను. హితమ్మ నాతో పాటు వచ్చిందనమాట. ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నాం. ఇది ఈవినింగ్ టైం కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి కాసేపు అలా ఆడిస్తూ ఉన్నానండి. ఇంకా వీళ్ళని కూడా ఏంటో తెలియదు, కానీ వీడియో ఆన్ చేస్తే మాత్రం నిజంగా ఏది కుదరదు. అదే కానీ వీడియో ఆఫ్లో ఉంటే మాత్రం నిజంగా ఎక్కడ లేని చేష్టలు చేస్తారండి పిల్లలు. ఇంకా ఆ టైంలో అనిపిస్తుంది అనమాట నాకు, ఇంకా ఇది కూడా వీడియో తీసుకొని ఉంటే బాగుండు అని చెప్పేసి. కానీ వీడియో ఆన్ చేయంగానే
వాళ్ళు నార్మల్ అయిపోతారు, అంటే సైలెంట్ అయిపోతారనమాట. ఇంక ఇక్కడ చింటూ అయితే రాలేదు, బలవంతాన తీసుకొచ్చి ఆ వీడియో ముందర పెట్టినట్టే అయిందండి. ఇంకా అలా వీళ్ళిద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారు. బిట్టు అయితే కిందనే ఉన్నాడండి, మా అమ్మ దగ్గర అయితే ఉన్నాడనమాట. ఇంకా మధ్యలో కూడా చారు ఒకసారి వచ్చి వెళ్ళింది కదా మెరుపు తీగలాగా. ఇంకా చూస్తున్నారు కదా చింటూ ఈ కిటికీ అంతా ఎక్కి ఎక్కి అలవాటైపోయింది చింటూకి బిట్టుకి ఇద్దరికీను. అసలు ఏది అలా కనిపించినా సరే వాళ్ళకి అందుబాటులో ఉంటే చక 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 అని ఎక్కేస్తారండి పైకి. అది ఏంటి అన్నది కూడా తెలియదు. కిటికీనా తలుపా ఏం కానీ చూడరనమాట. ఇంకా మేము ఆడుకుంటుంటే బిట్టు ఒక్కడే పాపం కింద ఉన్నాడని చెప్పేసి బిట్టుని కూడా తీసుకొచ్చామని చెప్పాను. మౌనిక అయితే తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉందండి. మేము ఆడిపించే టైంలోనే హితి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. కానీ హితి వచ్చి మంచి మనసుతోనే వస్తుందన్నమాట ఆడిపిద్దామని చెప్పేసి. కానీ వాళ్ళకి ఒక్కరే మాత్రమే చేయి పట్టుకోవాలండి, ఇద్దరు పట్టుకుంటే వాళ్ళకి అసలే నచ్చదనమాట. ఇంకా అలా అరుస్తారు. హితమ్మ వాళ్ళని గట్టిగా అరుస్తుంది, దాంతో ఏడుస్తారు, నేను హితమ్ని అరుస్తాను, అలా అవుతుందనమాట. పాపం మంచి చేద్దామని వస్తే చెడు జరుగుతుంది హితికి వీళ్ళ విషయంలో. ఇంకా మేమైతే తిరుపతి ట్రిప్ క్యాన్సిల్ అయింది, కానీ మేము ఇంకో ప్లాన్ వేసామన్నమాట. ఇంకా మేమైతే బెంగళూరుకి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యామండి మా చెల్లి వాళ్ళ దగ్గరికి. చాలా రోజులు ఇంకా చూద్దాం వెళ్దాం అని చెప్పేసి ఉన్నింది. ఇంకా మా చెల్లి కూడా రండి రండి అని చెప్పేసి అంటూ ఉన్నదనమాట. ఇంకా సర్లే, ఇంకా ఈరోజైతే మా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళారండి, అంటే బెంగళూరుకి అయితే వెళ్ళారనమాట మా చెల్లి వాళ్ళని చూడటానికి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకెలాగో తిరుపతికి, అంటే మా హస్బెండ్ చెప్పారనమాట నిన్న నైటే, ఇంక ఇలా వెళ్తున్నారు మీ అమ్మ వాళ్ళు, ఇంకా తిరుపతి క్యాన్సిల్ చేద్దాం, ఇలా బెంగళూరుకి అయితే వెళ్ళి వెళ్దామని చెప్పేసి చెప్పారనమాట. నేను మా హస్బెండ్కి ముందెప్పుడో చెప్పి పెట్టింటానండి, అందరూ ఒకసారిగా వెళ్ళి మా చెల్లి వాళ్ళ దగ్గరికి ఒక రోజు కానీ 2 days కానీ అలా టైం స్పెండ్ చేసేసి వద్దాము అందరూ కలిసి అని చెప్పేసి చెప్పానమాట. ఇంకా అది అలా మనసులో పెట్టుకొని ఇవాళ అయితే మీ అమ్మ వాళ్ళు వెళ్తున్నారు కదా, ఎప్పుడు కుదరదు, ఇప్పుడైతే నువ్వు కూడా వెళ్ళాలేమో అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా సర్లే, ఇంకా తిరుపతి ట్రిప్ అయితే క్యాన్సిల్ అయింది కదా, ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఎలాగో అలా అక్కడే ఉన్నారు కదా, ఒకసారి చూసేసి వద్దాము అని చెప్పేసి అయితే మేము ఫిక్స్ అయ్యాము. ఇంకా మేమైతే బయలుదేరాం కానీ నైట్ అయిపోయిందనమాట. అంటే ఆ ట్రిప్ క్యాన్సిల్ అయింది కదా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాము. ఇంకా ఇది అనుకునేసరికి అయిపోయిందండి, ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా అప్పటికైతే మేము స్నానాలు చేసి రెడీ ఉన్నాం, కానీ అంత రెడీగా అయితే లేమన్నమాట. ఇంకా అప్పటికప్పుడు చక్కచక్క రెడీ అయ్యాం. ఎంత ఫాస్ట్గా రెడీ అయినా నైటే అయిపోయింది. ఇంకా పెట్రోల్ బంక్లో వచ్చి పెట్రోల్ అయితే కొట్టించుకుంటూ ఉన్నామండి. ఇంకా ఇంకోటి ఏంటంటే వచ్చే దారిలో పెట్రోల్ కూడా అయిపోయింది, అంటే ఫుల్ డెడ్ అయిపోయింది అనమాట. మళ్ళీ మా హరీష్ వాళ్ళని రమ్మని పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని వెళ్తున్నాం అనమాట. డబుల్ పని అయిందండి ఇవాళ అయితే. ఇంకా పిల్లలతోటి అయితే పెద్దగా మాకేం రిస్క్ అయితే లేదనమాట, మా అమ్మ ఉంది కాబట్టి. ఇంకా మా అమ్మ ఒక్కరిని నేను ఒక్కరిని అయితే చూసుకుంటున్నాను. మా అమ్మ ఉందంటే నిజంగా మాకు ఏ డోకా ఉండదనమాట పిల్లలు చూసుకోవడంలో. ఆమె ఇద్దరిని కూడా కావాలంటే కొంచెం మేనేజ్ చేసేస్తుంది. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నామండి, దారిలో ఉన్నామన్నమాట. మా చెల్లి కాలు మీద కాలు ఎక్కడొస్తున్నారు అని చెప్పేసి, ఇంకా నాకేమో మా హస్బెండ్ మీద కొంచెం కోపం అనమాట. అంటే ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిన వెంటనే రెడీ అయింటే, అంటే వెళ్ళిపోయింటే కొంచెం బాగుండేది అని చెప్పేసి, అంటే ఎలుగులో వెళ్ళిండొచ్చు అనేసి. ఇంకోటి ఏంటంటే నైట్లో జర్నీ, పిల్లలు పడుకుంటారు, అలానే చల్లగా ఉంటుంది వాతావరణం అనేసి. నాకేంటంటే పెళ్ళైన స్టార్టింగ్లో చెప్పానమాట మా హస్బెండ్కి, నాకు నైట్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి, కానీ పిల్లలతో కాదు, అంటే పిల్లలు పుట్టక ముందు చెప్పింటిని, కాకపోతే అప్పుడు కుదరలేదనమాట వెళ్ళడానికి. ఇంక ఇప్పుడు ఇలా బయలుదేరేసరికి ఇప్పుడు అంటున్నారండి, నీకు నైట్ జర్నీ అంటే ఇష్టం కదా, అందుకోసమని చెప్పేసి నైట్ తీసుకెళ్తున్నానని చెప్పేసి. ఇంకా ట్రాఫిక్ అయితే ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. ట్రాఫిక్ అయితే అంటే నైట్ టైం కదా, కొంచెం అయితే ట్రాఫిక్ కొంచెం తక్కువే అనుకోవచ్చు, అంటే మా హస్బెండ్ చెప్పారండి, నాకు కూడా తెలీదు. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుందంట బెంగళూరులో. ఇంకా ట్రాఫిక్ అయితే మేము వెళ్ళేటప్పుడు లేదు, కానీ పర్లేదనమాట, నార్మలే. మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చి రాగానే మా అమ్మ వెళ్ళింది అని చెప్పాం కదా, మార్నింగే వచ్చేసింది, అంటే ఆఫ్టర్నూన్కి అలా వచ్చేసింది మా అమ్మ అయితే. ఇంకా మా అమ్మ అలానే మా చెల్లి వచ్చేసారండి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. మా హస్బెండ్ అయితే ఆ కార్ పార్కింగ్కి నానా తిప్పలు పడి ఎక్కడో అక్కడ అయితే వేస్తున్నారనమాట. ఇంకా మనకి అంటే
కావాల్సిన ప్లేస్ అయితే దొరకదు పార్కింగ్కి, ఎలాగోలా చూసి వేసేయడమే. ఇంకా మేమైతే వచ్చేసామండి ఫైనల్లీ ఇంటికైతే. మేము అలా వచ్చి రాగానే మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఫుడ్ రెడీ చేసేసి. ఇంకా వచ్చి రాగానే పిల్లలకైతే ఫుడ్ పెట్టేస్తుందండి మా అమ్మ అయితే. ఫస్ట్ వాళ్ళు కామ్గా ఉంటే మనకు మనశ్శాంతి అనమాట. వాళ్ళు కానీ గోల్ చేసినారంటే మనకి ఏం చేయాలో కూడా దిక్కు తోచదు, అలా అయిపోతుంది. అందుకోసమని చెప్పేసి ఫుడ్ అయితే పెట్టేస్తుంది. బిట్టు ఏమో తినలేదు కానీ చింటూ అయితే తిన్నాడండి కొంచెమైనా సరే. ఇంకా మా చెల్లి వచ్చేసి ఇవాళ కోయిన్సిడెంట్గా నా చెల్లి నేను ఇద్దరు ఒకే జడ వేసుకున్నామండి. ఇంకా అదే చెప్తుంది ఇక్కడైతే. ఇంకెంత అడుక్కున్నా బిట్టు అయితే తినలేదు. మా నాన్న అయితే బాగా పడుకొని నిద్రపోతూ ఉన్నాడండి. ఇంకా మేము వెళ్తున్నామని చెప్పేసి, మేము వెళ్తున్నామనేం కాదు కానీ మేము వెళ్తున్నామని తెలియక ముందే ఈ వంట అయితే చేసేసిందనమాట. ఇంకా తాలింపు అయితే చేసిందండి, ఉలువలు అలానే కూరాకు తాలింపు అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా మేము వెళ్ళేసరికి వేడిగా వడ్డించింది. ఇంకా మేమైతే తినేసామండి, భోజనం అయితే చేసేసాము. ఈ వీడియోలో ఒకరు మిస్ అయ్యారండి. ఇంకెవరు అనుకుంటున్నారు? మా మరిదికి అయితే ఇవాళ నైట్ షిఫ్ట్ అనమాట. ఇంకా నైట్ షిఫ్ట్కి అయితే మేము వచ్చేసరికి వెళ్ళిపోయారనమాట. ఇంకా మా హితమ్మ చూస్తున్నారు కదా, వచ్చి రాగానే మహారాణిలాగా పడుకుంది, కాలు మీద కాలు వేసుకొని. ఇంకా ఇద్దరు వియ్యపురాలు కూర్చొని ఇలా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారండి, నీదలా నాదిలా అనుకున్నట్టు. ఇంకా హితం అయితే నేను తగ్గేదే లేదన్నట్టు ఫోజుల మీద ఫోజులు ఇస్తుందనమాట వీడియోస్కి. ఇంకా ఈ స్నాక్స్ అయితే ఫుడ్ తినేసిన తర్వాత ఏదైనా స్వీట్ తింటే కొంచెం బాగుంటుంది అనమాట. నాకేంటంటే బిర్యానీ తిన్న తర్వాత అయినా సరే ఏదైనా కూల్గా స్వీట్గా అయితే తినాలండి. ఇంకా అలా అయితే నేను ఈరోజు మప్పీని అయితే తింటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే ముల్బాగల్దే, బెంగళూరుది అయితే కాదు. చాలా బాగుంది టేస్ట్ అయితే. చెప్పాను కదా బిట్టు అయితే ఫుడ్ అయితే తినలేదని చెప్పేసి, ఇంకా దిష్టి ఏమో అయింది అని చెప్పేసి మా చెల్లి అయితే దిష్టి అయితే తీసేసిందండి. ఇంకా దిష్టి అది కదులుతూ ఉంటే చూస్తూ ఉందనమాట, ఇంకా ఎంతసేపు కదులుతుందా అన్నట్టు. ఇవాళకి వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ, ఉంటాను.